రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతలు టానా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ఒక అసాధారణ వార్తల్లో చర్చనీయాంశమైన ఘటన చోటు చేసుకుంది. బ్రహ్మాండంగా ప్రచారం చేసి నామినేషన్ కూడా వేసిన చెర్ల మురళి గుండెపోటుతో డిసెంబర్ 5న మరణించినప్పటికీ ఆయన పేలియాడిన ఓట్లతో సర్పంచ్గా ముందుగానే ఉన్న ఫలితంలో విజయం సాధించినట్లు కనిపించింది. మురళి చివరి ఫలితాల్లో తమ సమీప ప్రత్యర్థిపై సుమారు 370 ఎక్కువ ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల ఫలితాల్లో నమోదైంది. అయితే మరణించిన అభ్యర్థి సర్పంచ్గా గెలిచేవారిగా పేరు వచ్చినప్పటికీ అధికారికంగా ఈ విజయం ప్రకటించలేదు. ఒకవైపు మురళి అనూహ్య విజయం చూసి ఆశలు కృతజ్ఞతలు పుట్టినప్పటికీ మరణంతో కలిగిన విషాదం కూడా ప్రజలను దిగులుగా నెట్టింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు మరియు అధికారుల మధ్య ఎన్నికల తరువాతి చర్యలను మరింత స్పష్టతతో తీర్చిదిద్దాలన్న కోరిక వ్యక్తమవుతుంది. ఇదిలా ఒక వ్యక్తి చనిపోయిన అభ్యర్థి విజయం పొందిన అరుదైన ఘటన తెలుగు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మరియు తదుపరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై ప్రజలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.